అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్లో క్రియలను వాక్యాలతో నేర్చుకుంటే హిందీ సులువుగా నేర్చుకోవచ్చు అనే మన ఈ సిరీస్లో క్రియలతో వాక్యాలు సులువుగా నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 1800 హిందీ క్రియలను భూత భవిష్య వర్తమాన కాలాల్లో ఉపయోగించే విధానం అనే మన ఈ సిరీస్లో హిందీలో 5 క్రియలను వాటిని 4 కాలాల్లో ఉపయోగించడం నేర్చుకుందాం. సరే, అయితే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్లే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ రోజు పాఠంలో మొదటి క్రియను చూడండి. ఖోల్నా. ఖోల్నా అంటే తెరుచుట. ఖోల్నా అంటే తెరుచుట. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై దర్వాజా ఖోల్తా హూ. మై దర్వాజా ఖోల్తా హూ. నేను తలుపు తెరుస్తున్నాను. మై దర్వాజా ఖోల్తా హూ. నేను తలుపు తెరుస్తున్నాను. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై దర్వాజా ఖోల్తా హూ. నేను తలుపు తెరుస్తున్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై దర్వాజా ఖోల్తీ హూ. మై దర్వాజా ఖోల్తీ హూ అని అనాలి. నేను తలుపు తెరుస్తున్నాను. మై దర్వాజా ఖోల్తీ హూ. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో పలకాలన్నప్పుడు మై దర్వాజా ఖోల్ రహా హూ. మై దర్వాజా ఖోల్ రహా హూ. నేను తలుపు తెరుస్తూ ఉన్నాను. మై దర్వాజా ఖోల్ రహా హూ. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై దర్వాజా ఖోల్ రహీ హూ. మై దర్వాజా ఖోల్ రహీ హూ. నేను తలుపు తెరుస్తూ ఉన్నాను. మై దర్వాజా ఖోల్ రహీ హూ అని అనాలి. ఇదే క్రియను మనం భూతకాలంలో పలకాలన్నప్పుడు మైనే దర్వాజా ఖోలా. మైనే దర్వాజా ఖోలా. నేను తలుపు తెరిచాను. మైనే దర్వాజా ఖోలా. నేను తలుపు తెరిచాను. ఈ వాక్యాన్ని స్త్రీలింగంలో అలాగే పుల్లింగంలో కూడా ఒకే విధంగా పలుకుతామండి. మైనే దర్వాజా ఖోలా అనే అంటాము. మైనే దర్వాజా ఖోలా. నేను తలుపు తెరిచాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై దర్వాజా ఖోలుంగా. మై దర్వాజా ఖోలుంగా. నేను తలుపు తెరిచెదను అంటే తెరుస్తాను. మై దర్వాజా ఖోలుంగా. నేను తలుపు తెరుస్తాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై దర్వాజా ఖోలుంగి. మై దర్వాజా ఖోలుంగి. నేను తలుపు తెరుస్తాను. మై దర్వాజా ఖోలుంగి అని అంటాము. బర్దాస్త్ కర్నా. బర్దాస్త్ కర్నా అంటే తట్టుకోవడం లేదా భరించడం. బర్దాస్త్ కర్నా అంటే తట్టుకోవడం లేదా భరించడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తా హూ. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తా హూ. నేను ఈ బాధను తట్టుకుంటున్నాను లేదా భరిస్తున్నాను. నేను ఈ బాధను తట్టుకుంటున్నాను. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తా హూ. నేను ఈ బాధను తట్టుకుంటున్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తీ హూ. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్తీ హూ. నేను ఈ బాధను తట్టుకుంటున్నాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్ రహా హూ. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్ రహా హూ. నేను ఈ బాధను తట్టుకుంటూ ఉన్నాను. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్ రహా హూ. నేను ఈ బాధను తట్టుకుంటూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్ రహీ హూ. మై ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కర్ రహీ హూ. నేను ఈ బాధను తట్టుకుంటూ ఉన్నాను అని అనాలి. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు మైనే ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కియా. మైనే ఇస్ దర్ద్ కో బర్దాస్త్ కియా. నేను ఈ బాధను తట్టుకున్నాను.
నేను ఈ బాధను తట్టుకున్నాను. మైనే ఇస్ దర్దుకో బర్దాస్త్ కియా. ఈ వాక్యాన్ని స్త్రీలింగంలో అలాగే పుల్లింగంలో కూడా ఒకే విధంగా పలుకుతామండి. మైనే ఇస్ దర్దుకో బర్దాస్త్ కియా అనే అంటాము. నేను ఈ బాధను తట్టుకున్నాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై ఇస్ దర్దుకో బర్దాస్త్ కరుంగా. మై ఇస్ దర్దుకో బర్దాస్త్ కరుంగా. నేను ఈ బాధను తట్టుకుంటాను అంటే తట్టుకునేదను. మై ఇస్ దర్దుకో బర్దాస్త్ కరుంగా. నేను ఈ బాధను తట్టుకుంటాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ఇస్ దర్దుకో బర్దాస్త్ కరుంగి. మై ఇస్ దర్దుకో బర్దాస్త్ కరుంగి. నేను ఈ బాధను తట్టుకుంటాను. నేను ఈ బాధను తట్టుకుంటాను. పాలన్ కర్నా. పాలన్ కర్నా అంటే పాటించడం, అనుసరించడం. పాలన్ కర్నా పాటించడం లేదా అనుసరించడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. मैं सरकारी नियमों का पालन करता हूँ. मैं सरकारी नियमों का पालन करता हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నాను. मैं सरकारी नियमों का पालन करता हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నాను. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. मैं सरकारी नियमों का पालन करता हूँ. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं सरकारी नियमों का पालन करती हूँ. मैं सरकारी नियमों का पालन करती हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. मैं सरकारी नियमों का पालन कर रहा हूँ. मैं सरकारी नियमों का पालन कर रहा हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తూ ఉన్నాను. मैं सरकारी नियमों का पालन कर रहा हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు मैं सरकारी नियमों का पालन कर रही हूँ అని అనాలి. मैं सरकारी नियमों का पालन कर रही हूँ. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు मैंने सरकारी नियमों का पालन किया. मैंने सरकारी नियमों का पालन किया. నేను ప్రభుత్వ నియమాలను పాటించాను. मैंने सरकारी नियमों का पालन किया. ఈ వాక్యం స్త్రీలింగంలో అలాగే పుల్లింగంలో కూడా ఒకే విధంగా పలుకుతామండి. मैंने सरकारी नियमों का पालन किया అనే అంటాము. నేను ప్రభుత్వ నియమాలను పాటించాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో పలకన్నప్పుడు ఎలా పలకాలో చూద్దాం. मैं सरकारी नियमों का पालन करूँगा. मैं सरकारी नियमों का पालन करूँगा. నేను ప్రభుత్వ నియమాలను పాటించదను అంటే పాటిస్తాను. मैं सरकारी नियमों का पालन करूँगा. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं सरकारी नियमों का पालन करूँगी. मैं सरकारी नियमों का पालन करूँगी. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తాను. నేను ప్రభుత్వ నియమాలను పాటిస్తాను. సున్నా. సున్నా అంటే వినుట. సున్నా అంటే వినుట. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. मैं गाने सुनता हूँ. मैं गाने सुनता हूँ. నేను పాటలు వింటున్నాను. मैं गाने सुनता हूँ. నేను పాటలు వింటున్నాను. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. मैं गाने सुनता हूँ. నేను పాటలు వింటున్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं गाने सुनती हूँ. मैं गाने सुनती हूँ అని అనాలి. నేను పాటలు వింటున్నాను. मैं गाने सुनती हूँ. ఇదే క్రియను మన తాత్కాలిక వర్తమాన కాలంలో చెప్పాలన్నప్పుడు मैं गाने सुन रहा हूँ. मैं गाने सुन रहा हूँ. నేను పాటలు వింటూ ఉన్నాను. मैं गाने सुन रहा हूँ. నేను పాటలు వింటూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं गाने सुन रही हूँ. मैं गाने सुन रही हूँ. నేను పాటలు వింటూ ఉన్నాను. मैं गाने सुन रही हूँ. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు मैंने गाने सुने. मैंने गाने सुने. నేను పాటలు విన్నాను.
మైనే గానే సునే, నేను పాటలు విన్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు స్త్రీలింగం అయినా పుల్లింగం అయినా కూడా మైనే గానే సునే అనే అంటాము. మైనే గానే సునే, నేను పాటలు విన్నాను. మైనే గానే సునే. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో పలకాలన్నప్పుడు మై గానే సునుంగా, మై గానే సునుంగా, నేను పాటలు వినెదను అంటే వింటాను. మై గానే సునుంగా, నేను పాటలు వింటాను. మై గానే సునుంగా. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై గానే సునుంగి, మై గానే సునుంగి, నేను పాటలు వింటాను. మై గానే సునుంగి అని అనాలి. కాట్నా, కాట్నా అంటే కొయ్యడం. కాట్నా అంటే కొయ్యడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై తర్కారియా కాట్తా హూ, మై తర్కారియా కాట్తా హూ, నేను కూరగాయలు కోస్తున్నాను. నేను కూరగాయలు కోస్తున్నాను. మై తర్కారియా కాట్తా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై తర్కారియా కాట్తా హూ, నేను కూరగాయలు కోస్తున్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలంటే మై తర్కారియా కాట్తీ హూ, మై తర్కారియా కాట్తీ హూ అని అనాలి. నేను కూరగాయలు కోస్తున్నాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో చెప్పాలన్నప్పుడు మై తర్కారియా కాట్ రహా హూ, మై తర్కారియా కాట్ రహా హూ, నేను కూరగాయలు కోస్తూ ఉన్నాను. మై తర్కారియా కాట్ రహా హూ. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు మై తర్కారియా కాట్ రహీ హూ, మై తర్కారియా కాట్ రహీ హూ అని అనాలి. నేను కూరగాయలు కోస్తూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో ఎలా పలకాలో చూద్దాం. మైనే తర్కారియా కాటి, మైనే తర్కారియా కాటి, నేను కూరగాయలు కోసాను. మైనే తర్కారియా కాటి, నేను కూరగాయలు కోసాను. ఈ వాక్యం స్త్రీలింగంలో పుల్లింగంలో కూడా ఇదే విధంగా పలుకుతామండి. మైనే తర్కారియా కాటి. ఇక్కడ తర్కారియా అన్నది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కాటి అని వచ్చింది. మైనే తర్కారియా కాటి, నేను కూరగాయలు కోసాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై తర్కారియా కాటూంగా, మై తర్కారియా కాటూంగా, నేను కూరగాయలు కోసెదను అంటే కోస్తాను. మై తర్కారియా కాటూంగా, నేను కూరగాయలు కోస్తాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై తర్కారియా కాటూంగి, మై తర్కారియా కాటూంగి, నేను కూరగాయలు కోస్తాను. మై తర్కారియా కాటూంగి, నేను కూరగాయలు కోస్తాను అని అనాలి. హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.